అనగనగా ఒక ఊరు, అదే బోనపల్లి. ఒకప్పుడు మన పల్లెటూరులో జమీందారులు, భూస్వాములు, దొరలు పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తూ వేల ఎకరాల భూములు తమ ఆధీనంలో కలిగి ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం అంటూ సాయం చేసే రోజులు మనం సినిమాల్లోనూ, కథల్లోనూ, పుస్తకాల్లోనూ చూసే ఉంటాం. అలాంటి రాజసం ఉట్టుపడే ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక దొరగారి మేడ గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని నిడమరు మండలానికి సంబంధించిన బోనపల్లి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. బోనపల్లి అనే గ్రామంలో సుమారు 100 సంవత్సరాల దగ్గరగా ఉన్న ఒక దొరగారి కోట ఉందండి. అసలు ఆ దొరగారి కోట ఎలా ఉంటుంది, బోనపల్లి అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి భీమవరం దగ్గరలో ఉన్న ఈ బోనపల్లి విలేజ్ కి అయితే రావడం జరిగింది. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, అలాగే చేపల చెరువులు. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి. ముందుకెళ్ళిన తర్వాత ఆ బోనపల్లి అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది, దొరగారి కోట ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ బోనపల్లి అనే గ్రామం భీమవరం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలోను, ఏలూరు పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోను, అలాగే గణపురం పట్టణానికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ బోనపల్లి అనే గ్రామం ఉంటుంది. గణపవరం సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అంటే ఇంచుమించు గణపవరం పక్కనే ఈ బోనపల్లి అనే గ్రామం ఉంటుంది. యాక్చువల్గా దీన్ని ఆంజనేయ స్వామి సెంటర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఊరికి ఎంట్రన్స్ లోనే మనకి మొదటిగా వినాయకుడి విగ్రహం కనిపిస్తుందండి. అలాగే దీని పక్కనే ప్రయాణికుల విశ్రాంతి భవనం, అలాగే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుందండి. ఈ టెంపుల్ వెనకే ఊరికి సంబంధించిన చెరువు అన్నమాట. ఇక్కడ నుంచి గ్రామం స్టార్ట్ అవుతుంది. ఇదంతా బోనపల్లి గ్రామమే. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మీరు మాట్లాడతారా? మీరు కూడా మాట్లాడొచ్చా? ఇంకా దగ్గరికి వచ్చాను. నమస్తే అండి. యాక్చువల్గా మేము బోనపల్లి అని ఊరు వచ్చామన్నమాట. ఈ ఊరు గురించి ఏం తెలియదు మాకు. అసలు ఎలా ఉంటుంది ఏంటని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక సెంటర్ లా ఉందండి, టెంపుల్ లా ఉంది. సార్ మీ పేరు? సత్యనారాయణ గారు. మీది ఏ ఊరు? బోనపల్లి. బోనపల్లి. ఎలా ఉంటుంది సార్ మీ ఊరు వచ్చి? బాగుంటుందండి. బాగుంటుందంటే గొడవలు గట్టే ఉండవండి. పల్లెటూరా? పల్లెటూరు. ఓకే. ఇక్కడ అందరూ పనులు ఏం చేస్తూ ఉంటారు? సగం వ్యవసాయం, సగం చెరువులు అండి. సగం వ్యవసాయం, సగం చెరువులు. అంటే రైలు చెరువులు అండి లేదా చేపల చెరువులు? చేపలు రెండు మిక్స్. ఓకే, రెండు ఉంటాయి. రెండు ఉంటాయండి. సార్ మీ ఊళ్ళో మేళలు ఎక్కువ ఉన్నాయంటే పాతకాలం నాటి మేళలు అవి చెప్తున్నారు చాలా మంది. పాతకాలం ఒకటే ఉందండి, అది చెప్పింది ఒకటే. పలకొట్టే దొరగారి మేడ. దొరగారి మేడ ఎలా ఉంటదండి మేడ వచ్చి? మాట్లాడండి అంటే పాత మోడల్. పాత మోడల్. ఎలా వచ్చాను మీరు కూడా? పర్లా పైపాట వస్తుందిలేండి, పర్లేదు వచ్చి. పర్లేదా? మీ ఊరు సినిమాలు కూడా తీసారట? తీసారు. ఓకే. ఇక్కడ సినిమా తీసారు, అక్కడ సినిమా తీసారు. మీ ఊరు హీరో సేమ్ మీకు మళ్ళీ ఉంటాడు. ఇది ఎక్కడ తీసిందా? అనగనగా ఒక రోజు. ఏ సినిమా తీసారండి ఇక్కడ? ఏ సినిమా? అది నీ రాలేదురా? రోజునా సినిమా మొన్న తీసింది. మొన్న తీసారు. అదే అనగనగా సీరియల్ ఏమో. సీరియల్ సినిమా. సినిమానా? సరే, ఇంకా మీ ఊరికి సంబంధించిన విషయాలు ఏదైనా కొత్త విషయాలు, నాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? కొత్త ఏముంటాయండి, అంత మామూలు తెల్లది పనికి వెళ్తారు, చెరువులు పని చేసుకుంటారు. రైలు చెరువులు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెంటర్ ఏమంటారు? ఇది ఆంజనేయ సెంటర్. గుడి బోనపల్లి సెంటర్ అండి. ఆంజనేయ స్వామి గుడి అండి. అది బోనపల్లి సెంటర్. ఇది బోనపల్లి సెంటర్. ఇది గాంధీనగర్. సత్యనారాయణ ఆ గుడి కూడా తింటాం. ఇప్పుడు మీ ఊర్లో అంటే
ప్రముఖమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటారా మీ ఊరికి ఇలా ఫేమస్ అయిన వ్యక్తులు కానీ? ఫేమస్ ఏంటంటే ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు ఊరు ఉండేది ఉంటూరు నియోజకవర్గం, ఇది ఉండూరు నియోజకవర్గం. ఉంటూరు సరే, మండలం జిల్లా ఏమొస్తుంది మీది? నిడమర్రు. ఇప్పుడు ఏలూరు జిల్లాకి వెళ్ళిపోయింది. ఏలూరు జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇది వరకు పశ్చిమ గోదావరి. దీన్ని ఏర్పాటు చేశారంటే భీమవరం చేశారు, గణపవరం కానీ జాతర. ఇది మాది ఏలూరు జిల్లా. భీమవరంలోకి వెళ్ళిపోతుంది, బిజీ భీమవరం జిల్లా. వదిలేమో ఏలూరు జిల్లాలోకి వెళ్ళిపోయింది. నిడమరు మండలం. ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంటారండి ఆయన? తమ్ముడు ఉంటారు. ఏం పేరండి? ఎక్కడికి వెళ్తారా? తమ్ముళ్ళు. పోల వాసుబాబు గారు ఇల్లు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మీ ఊరంతా వీడియో తీద్దామని వచ్చామట సరదాగా. అంటే పల్లెటూరు వాతావరణం అంతా ఎలా ఉంటుందని చూపించడానికి. ఓకే, చూసారు కదా. యాక్చువల్గా మనం భువనపల్లి అని ఫస్ట్ టైం ఒక ఊర్లోకి వచ్చామండి. భువనపల్లి చూడొచ్చు. ఇక్కడ బాగా పేరు కూడా చూడొచ్చు, భువనపల్లి. ఈ భువనపల్లి ఇక్కడ ఆంజనేయ స్వామి సెంటర్ అని ఒక సెంటర్ అన్నమాట. ఈ సెంటర్లో చాలా మంది పెద్దవాళ్ళు కలిసి ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళతో కొన్ని విషయాలు అడగడం జరిగింది. ఏంటంటే ఈ ఊరికి సంబంధించిన విషయాలు వీళ్ళకి వెళ్తాయి కాబట్టి బాగా అనుభవం ఉంటుంది కాబట్టి వీళ్ళ ఊరు గురించి అడగడం జరిగింది. ఏదేమైనా ఒకవైపు పంట పొలాలు, మరోవైపు చెరువులు ఎక్కువగా ఉండే ఊరు అని చెప్తున్నారు. ఒక అందమైన పల్లెటూరు అని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది వరి పంట పండిస్తారు, ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ఇలాగే ఇక్కడ పాతకాలం నాటి ఒక భవనం ఉందంట, అది దొరగారి మేడ అని కూడా చెప్తున్నారు. వీలైతే ఆ దొరగారి మేడ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఊరికి మొదట్లో ఒక చెరువు కనిపించింది. అలాగే ఊర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చెరువు అండి. ఈ చెరువు దగ్గర లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఈ చెరువుకు మధ్యలో ఒక సర్పం పైన కృష్ణుడు నాట్యం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. చాలా గ్రామాల్లో చెరువులు ఉంటాయి కదండి, ఆ చెరువులో ఏదో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ భువనపల్లి అనే గ్రామంలో కూడా ఈ చెరువుకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆ సర్పంపై కృష్ణుడు నాట్యం చేస్తున్న దృశ్యం అన్నమాట. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. భువనపల్లి అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దొరగారి మేడ. సుమారు 100 సంవత్సరాల దగ్గరగా ఉన్న ఈ దొరగారి మేడ చెప్తే చాలా మంది ఓల్డ్ స్ట్రక్చర్ అంతా గుర్తొస్తుంది అన్నమాట. అసలు ఈ దొరగారి మేడ ఎలా ఉంటుంది ఏంటనేది ప్లేస్కి రావడం జరిగింది.
చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నదే దొరగారి మేడ. అద్భుతంగా కనిపిస్తుంది కదండి. చాలా గ్రామాల్లో మీకు పాతకాలం నాటి భవనాలు చూపించడం జరిగింది. ఒకప్పుడు రాజవంశస్థులు లేదా జమీందారులు లేదా భూస్వాములు ఇలాంటి ఇంట్లో ఉండేవారు అన్నమాట. ప్రస్తుత కాలంలో జమీందారులు కానీ భూస్వాములు కానీ ఇలాంటి పేర్లే కనిపించిన రోజులుగా మారిపోయాయి. కానీ ఈ భోనపల్లి అనే గ్రామంలో ఈ దొరగారి మేడ చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే ఏదో రాజభవనమా లేదా ఇంద్రభవనమా అన్నట్టు అనిపిస్తుంది. ఇది మెయిన్ ఫ్రంట్ ఫేసింగ్ మాట. ఈ గేట్ తీసి లోపలికి వెళ్ళి ఈ దొరగారి మేడ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, లోపలికి వచ్చిన తర్వాత దొరగారి మేడ ఏ విధంగా కనిపిస్తుందో. కింద అయితే సుజాత అని ఉంది నేము, పైన అయితే దొరగారి మేడ అని ఉంది. ఇలాంటి మేడలు ఇంకా ఉన్నాయా అనిపించేలా ఉందన్నమాట. పాతకాలం నాటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఈ మేడ చూస్తుంటే. కానీ 100 సంవత్సరాల కాలం నాటి ఇటువంటి మేడని ఇంకా పోషిస్తున్నారంటే చాలా గ్రేట్ మాట. అసలు దొరగారు ఎలా ఉంటారు, దొరగారి మేడలో రూమ్స్ ఎలా ఉంటాయి, లోపల ఉండే వస్తువులు ఎలా ఉంటాయని చాలా కోరికగా ఉంది లోపలికి వెళ్ళి. బట్ ఏంటంటే ఉంటారో లేదో తెలియదు, కానీ ఒకసారి లోపలికి వెళ్ళి ఉంటే గనక వాళ్ళు మీకు పరిచయం చేస్తాను. చూసారు కదండి, దొరగారి మేడ అంటే ఇదే మాట. అటువైపు ఇటువైపు 2 రాజమహల్ లాంటి 2 ఆర్చ్లు అండి. కింద ఫ్లోర్లో ఏ విధంగా ఉందో, మిడిల్ ఏ విధంగా ఉందో, పైన అదే విధంగా ఉంది. మొత్తం అన్ని స్తంభాలతో కూడిన స్ట్రక్చర్ అన్నమాట. ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దామండి. ఈ భవనానికి ఉండే డిఫరెంట్ లుక్ ఏంటంటే ఎక్కువ స్తంభాలు ఉన్నాయండి. అటువైపు 4 ఉన్నాయి, ఇటువైపు 4 ఉన్నాయి. మధ్యలో ఎలివేషన్ పార్ట్ అంటారు కదా, ఇప్పుడు అందరూ ఎలివేషన్ సిమెంట్ తో చేస్తారు. ఇక్కడ ఒక రకమైన చెక్కతో చేశారన్నమాట. ఆ ఎలివేషన్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. పాతకాలం నాటి భవనాలకి ఇటువంటి స్తంభాల నిర్మాణాలు ఎక్కువ ఉంటాయండి. మీకు ఉప్పులూరు అనే గ్రామంలో మంత్రి గారి ఇల్లు అని ఒక ఇల్లు చూపించడం జరిగింది. అది కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్ కనిపిస్తుంది. అక్కడ వేరే పెయింట్స్, ఇక్కడ వేరే పెయింట్స్. ఒకసారి ఈ స్తంభాలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మీరు. అటువైపు ఇటువైపు మహల్కి ఉంటాయి కదండి, అలాంటి నిర్మాణం అనమాట. మరి ఇది ఏ పర్పస్ నిర్మించారో తెలియదు, కానీ ఇక్కడ ఒక కిటికీ ఉంది, ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఇలా వెళ్తే ఇటువైపు ఒక కిటికీ ఉంది. మొత్తం 3 కిటికీలు ఉన్నాయండి. ఈ షేప్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. నమస్తే అండి, మీ పేరు? రాంబాబు. ఏ ఊరు సార్ మీది? భువనపల్లి. భువనపల్లి. ఈ మేడ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా?
పూర్వం కట్టారు, మనకి అంత ఐడియా లేదండి. మనం ఒక 20 సంవత్సరాలు బట్టే తెలిసండి మనకి. ఏ మేడ అంటా ఉంటారు? దొరగారు మేడ అండి. దొరగారి మేడ. మేడం పేరు ఉండేది దొరక సుజాత గారు అని, దొరగారు మేడ కింద మార్చారండి. ఓకే. ఎన్ని గదులు ఉంటాయి ఐడియా ఉందండి ఇందులో? 26 గదులు ఉంటాయండి. 26 గదులు. గది గదికి ఒక డిఫరెంట్ గా ఉంటదండి మొత్తం. ఓకే. హాల్ ఎత్తే పెద్ద హాలు భారీ ఎత్తున ఉంటదండి. ఒక 100 మంది కూర్చుని మాట్లాడు మీటింగ్ పెట్టుకుని హాల్ టైప్ లో ఉంటదండి. ఓకే. సినిమాలు కూడా తీసారు? సినిమాలు కూడా తీసారండి. మొన్న రీసెంట్ గా అనగనగా రాజు సినిమా తీసారు. అనగనగా ఒక రాజు సినిమా. ఎప్పుడైనా వెళ్ళారు లోపలికి? లోపలికి వెళ్ళారు. దొరగారితో మాట్లాడుతూ ఉంటాం, ఎప్పుడు కూర్చుంటాం, టైం పాస్కి వచ్చేది. ఇలాగే కూర్చుంటారు. ఆయన ఖాళీగా కూర్చుంటే మేము కూడా వచ్చి 10 నిమిషాలు కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుతా అదేంట్రా ఇదేంట్రా అంటూ ఉంటారు ఆయన. అయినా కొంత పెద్ద లీడర్ అండి ఈయన. లీడర్. చుట్టుపక్కల మొత్తం అందరూ కూడా వచ్చి ఆయనతో సలహాలు తీసుకోవడం చేస్తూ ఉంటారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చేశారు ఆయన. ఓకే అండి. ఓకే. మంచి ఒక స్థాయి అండి అయింది. ఓకే. మొత్తం అందరికీ కూడా మంచి మాటగారండి అది. ఈయన చెప్తే కొంతమంది మినిస్టర్ స్థాయిలో కూడా రెస్పాండ్ అయ్యే స్థాయి అండి. ఓకే. ఏం పేరండి మీది? మా పేరు రాంబాబు అండి. బోనపల్లి గ్రామానికి సంబంధించిన రాంబాబు గారితో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా దొరగారి మేడ అంటే ఎలా ఉంటుందని ఫస్ట్ తెలుసుకోవడానికి ఈయన అడగడం జరిగింది. ఏంటంటే లోపల అయితే చాలా బాగుంటుంది అంటున్నారు, చాలా గదులు ఉంటాయని చెప్తున్నారు. దొరగారు కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఒకసారి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పటి వరకు మనం దొరగారి మేడ బయట ఉండే ఏరియా చూపించడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. లోపల ఉండే ఏరియా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. లోపలికి రాగానే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ గంటలు కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడు చూడలేదు. ఈ గంటలు టచ్ చేస్తే సౌండ్ ఏ విధంగా వస్తుంది చూడండి. అంటే మీకు సౌండ్ అంటే వినసంపుకుంటే స్వరం వస్తుందన్నమాట. మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద కిటికీలు 3 కనిపిస్తున్నాయి. అలాగే ఆపోజిట్ లో స్తంభాలు, పైనుండే సరంబి స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. పాతకాలం నాటి ఇళ్ళకి సింహద్వారాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడైతే ఈ సింహద్వారాన్ని ఎవరు ఇలాగా చెక్కలేరు అనమాట, అంత బాగుంది. ఈ దొరగారి మేడ లోపలికి వెళ్ళి చూడడానికి ప్రస్తుతం ఈ మేడలో ఎవరో కనిపించడం లేదండి. ఒకసారి అలా బోనపల్లి గ్రామం వెళ్ళి ఊరంతా ఎలా ఉందో ఒకసారి చూసొద్దామండి. మరలా వచ్చి ఈ మేడ లోపల దొరగారి గురించి పూర్తిగా తెలుసుకోవచ్చండి. ఇప్పటి వరకు మనం బోనపల్లి అనే గ్రామం చూడడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రామం అంటే ఊరికి చివరిలో ఒక ఆలయం కనిపిస్తుంది. ఇదే ఈ గ్రామానికి సంబంధించిన గ్రామదేవత అమ్మవారు శ్రీ వడలమ్మ అమ్మవారి టెంపుల్ అండి. ఇటు చూసిన పచ్చని పంట పొలాలు, పక్కనే ఈ అమ్మవారి టెంపుల్. అలాగే ఈ టెంపుల్ కానుకునే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా కనిపిస్తుందండి. ఈ 2 ఆలయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేద్దామండి. గ్రామంతా చూస్తుంటే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే కనిపిస్తుందండి. యాక్చువల్గా ప్రతి గ్రామానికి ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. అలాగే ఈ బోనపల్లి అనే గ్రామానికి సంబంధించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అన్నమాట. ఈ స్కూల్లో చాలామంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళ చదివిన జ్ఞాపకాలన్నీ ఒకసారి వాళ్ళ స్కూల్ చూసుకుంటే గుర్తొస్తాయనే కోరికతో
మీకు వాళ్ళ స్కూల్ చూపించడం జరిగింది. ఒకసారి బోనపల్లి గ్రామానికి సంబంధించిన స్కూల్ ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దామండి. ఊరంతా చూశారు కదండి. ఇప్పుడు దొరగారి మేడ లోపల డోర్లు అయితే ఓపెన్ చేశారండి. లోపలికి వెళ్ళి పూర్తి విషయాలు అయితే ఇప్పుడు సేకరిద్దాం. ఈ సింహద్వారం దాటి లోపల ఉండే ఏరియా ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్దామా, లోపల ఉండే ఏరియా ఏ విధంగా ఉంటుందో అందరికి కోరిక ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఏరియా ఏ విధంగా ఉందో చూద్దామండి. అసలు ఈ దొరగారి మేడ ఎన్ని సంవత్సరాలు అయింది, అసలు ఎవరు కట్టించారు ఏంటనేది ప్రస్తుతం అయితే తెలుసుకోవచ్చండి. మనం ఎంతగానో ఎదురు చూసే దొరగారు అంటే ఈయనేమాట. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. నమస్తే అండి. నమస్కారం సార్, మేము బోనపల్లి అనే విలేజ్ వస్తే అందరూ దొరగారి మేడ అంటున్నారు. నిజంగా దొరగారి మేడ అంటే దొరగారు ఎలా ఉంటారని చూద్దాం అనుకున్నాం. మిమ్మల్ని చూస్తే ఆ పాతకాలం రోజుల్లో దొరలో సినిమాలో చూసిన ఆ ఫీలింగ్ కలుగుతుంది సార్. మీ పేరు అలాగే మీ గురించి, మీ హౌస్ గురించి కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. సార్ చెప్పండి, మీ ఊరు గురించి, మీ ఇల్లు గురించి, మీ గురించి. నా పేరు ఈపూరి సత్యనారాయణ. నేను లయన్స్ గవర్నర్ చేశాను ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదంటే సౌత్ ఇండియా లెవెల్లో కానీ అవి చేసాం. పొలిటికల్గా కూడా మాకు కుటుంబాలకు పరిచయాలు ఉన్నాయి. నారాయణ స్వామి గారు ఉండగానే ఆయన ఎమ్మెల్యేగాను, మినిస్టర్గా ఉండగా, బుల్రామ గారు ఉండగా పొలిటికల్గా మేము యాక్టివ్గా ఉంటే తిరిగేవాళ్ళం. ఓకే అండి. రాజకీయాల్లో ఉన్నంతసేపు తిరిగాం. తర్వాత ఈ రాజకీయాలంతా తర్వాత పెద్ద అంత ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం తగ్గించాం. ఒరిజినల్గా మా వరకు అయితే ఇది నేను ఎంఏఎంఫిల్ చదువుకున్నాను. లెక్చరర్గా జాయిన్ అయ్యి మా పేరెంట్స్ ఒక్కళ్ళే ఉండటం, నేను ఒక్కనే కొడుకోవటంతో వాళ్ళు మా దగ్గర ఉండయా ఇంకా ఎందుకు బయట అది అంటే వచ్చేసి ఇక్కడ బిజినెస్ అవి చూసుకుంటారు. ఇక్కడే ఊళ్ళోనే ఉంటూ బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ ఈ ఇల్లు కట్టి? 32లో మొదలు పెట్టారు ఇది. ఓకే. 35లో కంప్లీట్ అయింది. ఇది మద్రాసు నుంచి వచ్చి కట్టారు. మా ఇల్లే కాకుండా ఇప్పుడు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఆ రోజుల్లో 90-20 కట్టిన ఇళ్ళు అన్నీ కూడా ఆ రోజుల్లో మద్రాసు నుంచి వచ్చి కట్టిన వాళ్ళు. పాతకాలం రోజుల్లో బాగా ధనవంతులకు కానీ, భూస్వాములు కానీ, జమీందారులకు కానీ ఇటువంటి మేడలు ఉండేవి. మీ ఫ్యామిలీ, మీ వంశస్థులు ఎవరైనా భూస్వాములు కానీ, జమీందారులు కానీ చేశారంటారా? జమీందారులు అట్లాగేమీ లేదు. ఇది మొకాసా విలేజ్ అంటారు. మొకాసా విలేజ్. మొకాసా. ఓకే అండి. మొకాసా అంటే నూజివీడు జమీందారీకి కొన్ని మొకాసాదారులు మొకాసా విలేజ్ అనే ఉండేవి. ఓకే అండి. ఆ రోజుల్లో రెవెన్యూ కలెక్షన్స్ కోసం, అంటే వాళ్ళు వచ్చి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం అవి కుదరదు కాబట్టి కొంతమంది మొకాసాదారులను అవి పెట్టుకుని ఠానాలు అని అనేవారు. ఓకే. ఆ ఠానా ఉంటే అక్కడే మొత్తం ఏదైనా రెవెన్యూ సమస్యలు కానీ, లేదంటే ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఆ ఠానాల్లో పరిష్కారం చేసేవారు. ఈ మొకాసాదారులు వీళ్ళు కొంచెం పెద్దరకంగా ఉండి ఆ అమౌంట్లు కలెక్ట్ చేయటం, ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ మెయింటైన్ చేయటం, ఆ పెద్దరకంతో గౌరవంతో ఉండేవారు. ఊళ్ళకో 2 ఊళ్ళకో 4 ఊళ్ళకో అట్లా ఉండేవారు. ఓకే. ఓకే. అటువంటి మొకాసా విలేజ్లో బోనుపల్లి ఒకటి మొకాసా విలేజ్. దాదాపు 2000 ఎకరాల చిల్లర మొకాసా విలేజ్ కింద ఉండేది. 2000 ఎకరాల ఆధీనంలో ఉండేయండి మీ ఆధీనంలో. ఈ మేడకు కూడా 200 ఏకర్స్ ఉండేది. ఓకే అండి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మా రిలేటివ్స్ అందరికీ కూడా ఇక్కడ 100 ఏకర్స్ 150 ఏకర్స్ అలాగా అందరికీ కూడా ఉండేది. అందరికీ ఉండేది. ఇంచుమించి ఈ మొకాసా విలేజ్ అంటే ఇంచుమించు ఈ ఊరు చుట్టుపక్కల అన్ని పొలాలన్నీ మావే ఉండేవి. మీ హ్యాండ్ ఓవర్లో ఉండేవి. ఈ 10-15 కుటుంబాలు మా ధరలో ఓకే ఉండేవి. కాలక్రమేణా ఈ దర్జాలకి, విలాసాలకి, వాటికి వీటికి పిల్లలు పెద్దవాళ్ళు అవటం, కుటుంబాలు పెరగటం, సపరేట్ అవటం, వాళ్ళ చదువులు అలాగా టౌన్స్కి వాటికి మైగ్రేట్ అయిపోయి చాలా తక్కువ మంది ఉన్నాం. ఇంకా మాలంటి వాళ్ళం కొంతమందికి ఇక్కడ. సరే, ఇప్పుడు చాలామంది ఇటువంటి భవనాలు వదిలేసి చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు కానీ వేరే ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు మాత్రం
ఉన్న ఊరిని వదిలిపెట్టకుండా ఉన్నారంటే చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు నేను ఇంచుమించు 90 ప్రాంతంలో ఈ బిల్డింగ్ కొంచెం రిపేర్లు అయ్యి మొదలుపెట్టాం. అప్పుడు చాలామంది నాకు అడ్వైజ్ చేశారు, అవి బాబా ఎంత ఇల్లుని మీరు రిపేర్లు చేయటం ఇవన్నీ ఏదో పెద్దవాళ్ళు కట్టారు చేశారనుకోండి, దీన్ని ఇంకా మెయింటైన్ చేయడం అది కష్టం కదా, ఎందుకు శుభ్రంగా దీన్ని పడగొట్టేసి చిన్న బిల్డింగ్లు కట్టుకోరాదా అని చెప్పేసి. ఆ పెద్దల వాళ్ళు మహానుభావులు ఏదో కట్టారు ఒక మంచి ఆలోచనతోటి, దాన్ని పడగొట్టేయటం కష్టం కాదు, ఈజీ. దీన్ని మెయింటైన్ చేయటమే కష్టం, వాళ్ళు ఇచ్చిన దాన్ని మెయింటైన్ చేద్దాం మనం ఉన్నంత వరకు అని చెప్పేసి నేను అప్పుడు మొదలు పెడితే ఆ రోజుల్లోనే 1 సంవత్సరం చిల్లర రిపేర్లు పట్టింది చేయడానికి. సో మధ్యలో అలాగే మా అమ్మాయిల పెళ్ళిళ్ళకి వాటికి పెయింట్లు వేయటం రిపేర్లు చేయటం, ఎవ్రీ 10 ఇయర్స్కి ఇంచుమించు దీనికి రిపేర్లు చేయాలి. ఓకే. చేయకపోతే కనుక ఈ స్టేజ్లో ఉండదు, ఇది ఎక్కడ చెక్కు చదవకుండా ఉంటాయి. కేవలం ఏంటంటే మెయింటెనెన్స్ గురించి, అది పెద్దలు ఇచ్చిన దాన్ని మెయింటైన్ చేద్దాం మనం, వదిలిపెట్టేసి అనాథలాగా వదిలిపెట్టేస్తే వాళ్ళ విలువ గౌరవం కూడా ఉండదు. పెట్టేస్తే పోతుంది, ఏముంది, ఇప్పుడు ఎక్కడో ఇల్లు కట్టుకుంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, కానీ ఇటువంటి ఇల్లు చూద్దామంటే కనిపించదు, మన వల్ల అవ్వదు. కట్టాలి అన్నా కూడా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇల్లు కట్టే మేస్త్రులు కానీ వీళ్ళు కానీ లేరు. నాకు 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద అమ్మాయి వైజాగ్, చిన్న అమ్మాయి చెన్నై. వాళ్ళు కూడా బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు, చదువుకున్నారు వాళ్ళు కూడా, కానీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో అంటాను అమ్మాయి ఏంటి నా తర్వాత ఏంటంటే, నాన్న ఇక్కడే మేము పుట్టి పెరిగాం కాబట్టి ఇంట్లోనే మా ఇల్లు ఇది అనే భావన మాకు ఉంది, మీకు ఎలా ఉందో మేము కూడా తప్పనిసరిగా మేము ఉన్నంత వరకు అయితే కనుక మేము దీని మెయింటెనెన్స్ ఇలాగే ఉండి చేస్తాం. ఇక మా పిల్లలు అనేది వాళ్ళు సిటీల్లో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది ఇప్పుడు మా చేతుల్లో లేదు. మేమిద్దరం అయితే కనుక డెఫినెట్గా మా లెవెల్ బెస్ట్ మేము మెయింటైన్ చేస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పారు. ఊరిని అడుగుతూ ఉంటే కానీ నిజంగా ఆ థాట్ రావడం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మనం ఉన్నంతసేపు మన హౌస్ని చూస్తారు, తర్వాత కూడా భవిష్యత్తులో అలా పోషించారంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఆదర్శంగా చేసుకుని చాలా ఊళ్ళో ఇటువంటి భవనాలు ఉన్నాయండి, అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి, చాలామంది మెయింటైన్ చేయలేక వదిలేస్తున్నారు అనమాట. ఆస్తులు డబ్బులు ఉండటం వేరు, ఆ పూర్వీకులు ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టాలి. ఆ బిల్డింగ్ పూర్వం అలా గౌరవాలు ఉండేవి, ఆ గౌరవాన్ని మనం కుటుంబాల తరంగా మనం నిలబెట్టాలి. పెద్దల పేరుని మనం పోగొట్టకూడదు, సాధ్యం వరకు చేద్దాం అని చెప్పేసి అని అనుకునే ఆలోచన ఉండాలి. సార్ ఇప్పుడు మీ పేరు దొరగారు అని ఎలా వచ్చిందంటారు? దొరలం కాబట్టి దొరగారు అంటారు. దొరలండి అంటే ఒకటి చాలా చోట్ల ఉన్నారు. ఇప్పుడు మాకు నూజివీడు జమీందారు గారు ఎం రప్పారావు గారు, నూజివీడు మొఖస జమీందారు మాదే, దొరలు మాదంటే మాది సొంతం కాదు, దొరలు పిఠాపురం సంస్థానం దొరలు, బొబ్బిలి దొరలు, వెంకటగిరి నెల్లూరు జిల్లాలో తిరుపతి దగ్గర వెంకటగిరి ఉంది, అది దొరలది. ఇలాగా సంస్థానాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి సంస్థానాలు. ఇప్పుడు ద్వారకా తిరుమల టెంపుల్లో ఉంది, అది మైలవరం జమీందారులు మెయింటెనెన్స్లో వాళ్ళు ధర్మకర్తలుగా ఉన్నారు. సార్ మీ ఊరు ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా భువనపల్లి అంటే మాకు ఫస్ట్ టైం అటు రావడం, అసలు ఈ విలేజ్ గురించి ఏం తెలియదు, ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ కల్చరు ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు? ప్రజలు ఎక్కడ ఏమి ఇబ్బందులు కానీ అట్లాగానే ఉండవు, అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఎవరి పనులు చేసుకుంటారు తప్ప ఇక్కడ ఏమో గొడవలు ఉండవు. వ్యవసాయం వరి. తర్వాత ఈ మధ్య రీసెంట్గా చేపల చెరువులు వచ్చినాయి. చేపల చెరువులు మావి కూడా గ్రాడ్యువల్గా చేపల చెరువులు చేసేసుకున్నాం. ఎందుకంటే మేము వ్యవసాయాలు చేయలేము కాబట్టి ఎట్లా ఉన్నా మేము వెళ్ళి చేసుకునే పరిస్థితి లేదు, చేస్తే మిగలట్లేదు. దాని గురించి చెరువులు చేసుకుని లీజుకి చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా మీ ఇల్లు కూడా ఒకసారి చూడాలని ఉంది, తప్పనిసరిగా చూపిస్తాం. ఇల్లు కూడా సార్ ఈ ఇల్లు ఎన్ని గదులు ఉంటాయి ఏంటి కొన్ని చెప్తారా? ప్రస్తుతం 26 గదులు ఉన్నాయి. 26 గదులు. గుమ్మాలు అయితే ఒక 54 సుమారు అనుకుంటున్నాను నేను. ఏ గదికి వెళ్ళినా 4 గుమ్మాలు ఉంటాయి. కిటికీలు అటు 2, ఇక్కడ కూడా 2 కిటికీలు ఉంటాయి. ఈ షెల్ఫ్లు చేసాం. అంటే పూర్వం ఏసీలు లేని సౌకర్య రోజుల్లో ఏ పక్క నుంచి కిటికీ తీస్తే గాలేసేది, 4 వైపుల నుంచి కిటికీలు తీస్తే గాలి వేసేది. అలాగా కిటికీలు గుమ్మాలు సుమారు 100 కిటికీలు ఉంటాయి. వరకు దీన్ని 100 ఇయర్స్ చేయాలి. 100 ఇయర్స్ చేసిన తర్వాత 100 ఇయర్స్ సెలబ్రేషన్ నన్ను పిలవండి సార్. డెఫినెట్గా పిలుస్తాం. 100 ఇయర్స్ అంతవరకు ఇప్పుడు నేను చేస్తే ఆ తర్వాత మా పిల్లవాళ్ళు ఇది యాక్చువల్గా
బ్రీఫ్గా దీని చరిత్ర. యాక్చువల్గా మనం దొరగారి మేడని ఒక హౌస్కి రావడం జరిగింది కదా, చూసారు కదా. దొరగారు అంటే మీకు చూపించడం జరిగింది. అసలు ఆ దొరగారు టీవీలో ఆ రోజుల్లో ఉండే రాజసం కానీ టీవీ కానీ అదేవిధంగా దర్శా కానీ అదేవిధంగా ఉట్టుపడుతున్నాయి అన్నమాట. నేను ఎప్పుడు బయట వినడమే కానీ డైరెక్ట్గా ఎవరిని దొరలు చూడలేదు. రియల్గా ఈయన చూస్తే అదేవిధంగా కనిపిస్తున్నారు. ఏదేమైనా ఈయన అంటే వీళ్ళ వంశస్థులు ఇచ్చిన ఆస్తిని తరతరాలుగా కాపాడుకుంటున్నారంటే గ్రేట్ మాట. ఇలాంటి వారు ఉండడం వల్ల ఇలాంటి ఇల్లు భవిష్యత్ తరాలకి అందరికీ తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు రోజుల్లో ఎవరికి పాతకాలం లాంటి భవనాలు కానీ మండువలోగులు కానీ తెలియని రోజులుగా మారిపోతున్నాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్కి మండువలోగులు కానీ ఇటువంటి భవనాలు కానీ చూపించాలంటే ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తులో మరింతమంది ఇటువంటి వాటిని కాపాడుకుంటూ వస్తారని మనం అందరూ ఆశిద్దామండి. యాక్చువల్గా ఇది 100 సంవత్సరాల దగ్గరగా ఉన్న ఈ మేడ ఎలా ఉంటుంది, ఇందులో గదులు ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఏరియా ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తిగా ఇప్పుడైతే దొరగా చూపిస్తారండి. దొరగారి మేడ సింహద్వారం దాటి లోపలికి వచ్చాం కదండి. లోపల ఏరియా ఈ విధంగా ఉంటుంది. పాతకాలం నాటి ఇల్లు అంటే చాలా పాతబడిపోయిన ఇల్లు అనుకుంటారు, అలా లేదండి. ఒక న్యూ లుక్లో మంచి పెయింటింగ్తో కనిపిస్తుంది. చూసారు కదా, ప్రతి నిర్మాణం కూడా డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఒక డిజైన్ కనిపిస్తుందండి. అసలు దాన్ని టచ్ చేస్తే కూడా చాలా షార్ప్గా కూడా ఉంటుందంట. ఆ డిజైన్ చూడండి అసలు. అంటే ఇప్పుడు పాతకాలం నాటి బిల్డింగ్లకి ఇలా ఉంటాయా అనిపించే విధంగా ఉంది. ఇప్పుడు న్యూ జనరేషన్లో ఎవరు కూడా ఇటువంటి డిజైన్ చెక్కలేరేమో. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. పైనంతా వుడ్ సరంబి కూడా చూడొచ్చు. పాతకాలం నాటి ఇళ్ళకి స్లాబ్ అంటే ఇలా ఉండేది. అంటే ఇప్పుడు రోజుల్లో స్లాబ్లు అంటే సిమెంట్ ఐరన్తో చేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఏ విధమైన సిమెంట్ టెక్నాలజీ లేని సమయంలోనూ కూడా గాను సున్నం, కోడిగుడి సొన అలాగే కొన్ని మెటీరియల్ ఉపయోగించి తయారు చేశారన్నమాట. పైన ఏరియా ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి. మధ్యలో ఏంటంటే పిల్లర్ కింద ఒక ఐరన్ ఫ్రేమ్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం బిల్డింగ్కి ఎన్నుముక లాంటిది అనమాట ఈ ఐరన్ ఫ్రేమ్. సార్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు నాన్నగారు, అమ్మగారు పేర్లు సుబ్బారావు గారు, లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు. ఇది దొరగారికి సంబంధించిన ఫ్యామిలీ ఫోటో అండి. ఆ దొరగారిని చూపించడం జరిగింది కదండి. వాళ్ళ సతీమణి అనమాట, సుజాత మేడం గారు అనమాట. దొరగారి మేడలో దొరగారి గురించి మీకు పరిచయం చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ అనమాట. ఇంటర్మీడియట్ లో ఉండగా ఫోటో అండి. పక్కన బండి మీద ఉన్నది డిగ్రీలో ఉండగండి. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి. ఓకే. ఇది 2008 డీజీ సెమినార్ పట్టయ థాయిలాండ్ లో ఒకే ఫ్రేమ్ లో 2400 మంది వరల్డ్ లెవెల్లో 150 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒకే ఫ్రేమ్ లో పట్టే విధంగా ఈ ఫోటో తీయడం జరిగింది. సార్ అప్పుడు మీరు ఏం చేసేవారు సార్? లైన్స్ గవర్నర్ గా దొరగారు ఉన్నప్పుడు ఫోటో అన్నమాట. ఒకసారి చూడొచ్చు. ఈ దొరగారికి సంబంధించి కొన్ని ఫొటోస్ ఉన్నాయండి. ప్రతి ఎవ్రీ మూమెంట్ ఒకసారి చూపిస్తానండి. ఎందుకంటే ఈ ఇల్లు భవిష్యత్తులో ఎవరు వచ్చినా కానీ దొరగారు ఇలా ఉండేవారు, భవిష్యత్ తరాలుగా అందరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఎవ్రీ మూమెంట్ అయితే ఒకసారి చూపిస్తాను. ఆయనకు సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఆయన మొమెంటస్ కానీ ప్రతి ఎవ్రీ మూమెంట్ ఇక్కడ దాచుకోవడం జరిగింది. ఇది దొరగారికి సంబంధించిన ఫ్యామిలీ ఫోటో అన్నమాట. ఒకసారి ఈ ఫోటో ఏ విధంగా ఉందో చూడండి.
ఈ హాల్ నుంచి లోపలికి వెళ్తే లోపల రూమ్స్ ఏ విధంగా ఉన్నాయని చూడొచ్చు మనం. బెడ్రూమ్ సార్ అది? బెడ్రూమ్. ఓకే ఓకే. మొత్తం కేకే, అసలు ఐరన్ అనేది ఎక్కడ ఉండదు. పైన ఇది సున్నంతో కట్టిన ఇల్లు, సున్నం తర్వాత తాటి బెల్లం కోడిగుడ్లు వేసి కట్టిన. అందు గురించి గోడలు కూడా కింద 2 అడుగులు ఉంటాయి, పైకి వెళ్ళే కొద్ది అడుగున్నర అడుగు వస్తాయి. ఆ మందం వల్ల కొంత ఇల్లు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చల్లదనం ఏమో సున్నం గురించి చల్లదనం ఉంటుంది. ఓకే ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఐరన్ ఉండదు. పైన స్లాబ్లో కూడా ఈ క్రాస్గా ఇటుకలు, సన్న ఇటుకలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న మన ఇటుకలు కంటే వేరేగా ఉంటాయి ఇటుకలు. అవి అవి క్రాస్గా పేరుస్తారు. ఆ కడ్డీకి మధ్యలో క్రాస్గా పేర్చి వాటి మీద ఒక 8 అంగుళాలు 8x8 బిళ్ళల్లాగా ఉంటాయి. ఓకే పెంకులు. అవి కూడా కాల్చినవి. ఒక లేయరు సున్నం వేసి దాని మీద ఆ బిళ్ళలు అతికించి మళ్ళీ తర్వాత ప్లాస్టింగ్ చేయాలి. కానీ గానుగు సున్నం అని గానుగులు తిప్పేవారు అప్పుడు. ఎద్దుల బండులతో అది కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. అదే స్ట్రాంగ్గా ఉండేది. గానుగు సున్నంతో కట్టడం వల్ల చల్లదనం, ఐరన్ లేకపోవడం వల్ల చల్లదనం, మొత్తం అంతా ఉడ్డు వల్ల చల్లదనం. బయట విపరీతమైన ఎండ ప్రస్తుతం అయితే, ఇక్కడ అయితే చాలా కూల్గా ఉంది కదా, ఏసీ లేకపోతే. చాలా మంది దొరగారి మేడలో హౌస్ ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని కోరుకుంటుంది. యాక్చువల్గా పాతకాలం నాటి ఇళ్ళకి రూమ్స్ అయితే వాళ్ళు అప్పుడు ఆ స్ట్రక్చర్లో ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్లో కట్టారు అనమాట. ఇది చూసారు కదా, ఒక బెడ్రూమ్ కింద దీన్ని ఉపయోగించుకుంటున్నారు. చూస్తే పాతకాలం నాటి అదంతా వుడ్తో చేశారనమాట. ఇది గాను సొన్నం, కోడిగుడు సొన్న, అలాగే తాటి బెల్లం ఇటువంటి మెటీరియల్ ఉపయోగించి కట్టేవారండి. చాలా మందం కూడా ఎక్కువ ఉంటుంది. బయట అయితే విపరీతమైన ఎండ, ప్రస్తుతం అయితే ఇక్కడ రూమ్కి వస్తే చాలా కూల్గా ఉందన్నమాట. ఇలాంటి ఇంట్లో అసలు ఏసీలు కూడా అవసరం లేదు. 2008 వరకు కూడా ఏసీ కూడా ఉపయోగించలేదంటారు వీళ్ళు. ఒకసారి ఈ ఏరియా బెడ్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ప్రతి గదికి మినిమం 2-4 గుమ్మాలు ఉంటాయి. ఏ పక్క నుంచి అయినా ఎంటర్ అవ్వచ్చు ఇంట్లోంచి. 4 పక్కలకి వెళ్ళొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ ఇల్లు ఉంది, ఇక్కడ కిచెన్ ఉంది, ఇది కిచెన్లోకి వెళ్ళొచ్చు, ఇటు హాల్లోకి వెళ్ళొచ్చు. అంటే పూర్వం లేడీస్ హాల్లో ఎవరన్నా ఉంటే వచ్చేవారు కదా. అవునండి. లోపలే తిరుగుతూ ఉంటారు. లోపల హాల్లోకి రాకుండా ఇలాగెళ్ళి అటు రావచ్చు. అటువంటి ఏర్పాట్లు కూడా చేశారన్నమాట. యాక్చువల్గా ఈ రూమ్ చూశారు కదా, 4 వైపులా 4 గుమ్మాలు ఉంటాయండి. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో ఎవరైనా గెస్ట్లు ఉన్నా కానీ హాల్లోకి రాకుండా ఉండే విధంగా ఇటువంటి ఏర్పాట్లు కూడా చేశారన్నమాట. ఇది ఈ ఏరియాలో ఉందో ఒకసారి చూద్దామండి. పైకి వెళ్ళడానికి లోపల నుంచి మెట్లు ఏర్పాటు చేసాం. లోపల నుంచి ఈ సైడ్ నుంచి ఉంటాయి మెట్లు, ఆ సైడ్ నుంచి ఉంటాయి. అందు గురించి మేము బయటకు వెళ్ళే పని లేదు. మేము కానీ లేడీస్ కానీ బయటకు వెళ్ళక్కర్లేదు. హాల్లోంచి నీళ్లు పోస్తే 4 వైపులకి నీళ్ళు వెళ్ళిపోతాయి. గజపుష్టం అని అంటారు. లేదంటే కనుక ఆ హాల్ కంటే ఇది పల్లం, దీనికంటే ఇది పల్లం. అవును సార్. ఆ హాలు కడిగితే ఒకవేళ పండగలకి వాటికి ఫంక్షన్కి వాటికి హాల్ కడిగితే ఆ హాల్లోంచి నీళ్ళు అటు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో మీరు ప్రతి చూడొచ్చు. వెండి
జగ్గులు వెండి ఇదంటే పూర్వం అంటే ఇప్పుడు కూడా డిన్నర్ సెట్ ఉంటుంది వెండి. వెండి ఉపయోగిస్తారు సార్ మీరు? ఇది గ్లాసులు, వెండి గ్లాసులు, వెండి కంచం, ప్లేట్లు. వీళ్ళ ఇంట్లో ఎండి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. డైనింగ్లో ఎండి పాత్రలు ఇంకా ఉపయోగిస్తున్నారు అనమాట. ఎప్పుడు వచ్చినా ఒక 50 మందికి సరిపడగా రాత్రి కానీ ఎప్పుడు ఉంటుంది. మా ఇంట్లో ఎక్కడికి బయటకు వెళ్ళాం మేము. ఓకే అండి. బయట అక్కడెక్కడ కూర్చోటం అలవాట్లు. ఏదైనా 4 వచ్చినా 10 మంది వచ్చినా భోజనాలు అవి హోటల్ అని చెప్పేసి అవి కాకుండా మా ఇంట్లోనే కూర్చుంటారు. అందు గురించి ఒక 50 మందికి సరిపడగా గ్లాసులు కానీ, ఓకే అండి, ప్లేట్లు కానీ, టీ కప్పులు, ఎవ్రీథింగ్ ఇంట్లోనే మాకు అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయండి. కిచెన్ అండి. ఇది కిచెన్ కింద యూజ్ చేసుకుంటారు. చాలా పెద్ద పెద్ద రూమ్స్ సార్ మీ. అసలు ఏ గది ఎక్కడ ఉందో కూడా కన్ఫ్యూజ్గా ఉంది ఇప్పుడు వరకు చూసినట్లు. దీనికి చూస్తే కనుక ఇదో గది, ఇదో అది కూడా గది ఉండేది. అస్మాను తలుపులు వేసుకునే డైనింగ్లోకి దీంట్లోకి పని వాళ్ళు తిరగాలంటే కష్టం కదా. ఇప్పుడు లోపల గది మందం అది ఉంటుంది. ఇప్పుడు బయట గోడలు ఇది ప్లస్ బయట 2 అడుగులు మందం. అందువల్ల చల్లదనం ఉంటుంది, ఎండ రాదు. ఇది బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ప్లేస్ అండి. మొక్కలు పెంచుకోవడానికి పెంచుకోవడానికి వాటికి చాలా రూమ్స్ ఉన్నాయండి, కౌంట్ చేయలేమన్నమాట. చాలా రూమ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ప్రతి బెడ్రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళి పైన ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం. ఇవి స్టెప్స్ అని పైకి వెళ్ళడానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్టెప్స్, ఆ సైడ్ ఈ సైడ్ కూడా స్టెప్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వరకు దొరగారి మేడలో కింద ఉన్న ప్లేస్ని అయితే చూపించడం జరిగింది. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు చెక్కల మెట్లు ఎక్కాం కదండి. పైకి వచ్చిన తర్వాత పై ఏరియా ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే కూడా ఈ విలేజ్ అంతా కనిపిస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళి స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారండి. ఇవి కూడా చెక్కల మెట్లే. పైకి అయితే లాస్ట్లో వెళ్దాం. ఇక్కడ నుంచి రూమ్లోకి ఎంటర్ అవుదామండి. పైకి వచ్చిన తర్వాత పై బెడ్రూమ్ అయితే ఇలా ఉందండి. చూసారు కదా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. సింపుల్గా ఒక బెడ్ వేసారు. అలాగే ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీనికి 2 కిటికీలు ఉన్నాయండి. దీని 2 కాదు, దీని చుట్టూ కిటికీలే ఉన్నాయి. 1 2 3 4 అవతల కూడా కిటికీలు ఉన్నాయి. చాలా కిటికీలు ఉన్నాయన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా ఒకసారి చూడండి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఈ బెడ్రూమ్ చూసారు కదా. ఈ బెడ్రూమ్కి పక్కనే ఒక హాల్ అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు. హాల్ అండి. పైకి వచ్చిన తర్వాత పై హాల్ ఇది. ఓకే. పాతకాలం నాటి రోజుల్లో పందిరి మంచాలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో ఎక్కడ కనిపించట్లేదండి. ఎందుకంటే ఇంకోటి కూడా ఉండేది కానీ తీసేసాం. ఆ పాతకాలం నాటి పందిరి మంచం కనిపిస్తుంది. ఇప్పుడు రోజుల్లో ఎవరు పందిరి మంచాలు ఉపయోగించట్లేదు. కానీ ఆ రోజుల్లో 100 సంవత్సరాల కాలం నాటి రోజుల్లో
ఎక్కువగా పందిరి మంచాలు ఉపయోగించేవారు. ఈ పందిరి మంచం ఎలా ఉందో చూడండి. ఇది ఒక ఎవరైనా గెస్ట్లు వస్తే ఇది కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక బెడ్రూమ్ కింద ఏర్పాటు చేశారు. ఈ హాల్ నుంచి బయటకు వెళ్తే మనకి ఇలాంటి ప్లేస్ ఒకటి కనిపిస్తుందండి. చూసారు కదా, చాలా అద్భుతమైన నిర్మాణం అన్నమాట. దొరగారి మేడ అంటే ఎలా ఉంటుందా అని చెప్పుకునే విధంగా ఉంది. ఓవరాల్గా పైనుండే లొకేషన్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఈ స్తంభాలు కానీ పైనుండే సరంబి కానీ చాలా అందంగా ఉన్నాయని చూపించడానికి ఒకసారి ఈ ఏరియా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఈ బెడ్రూమ్ కి పక్కనే ఇంకో రూమ్ కూడా ఉందండి. ఈ రూమ్ లో ఒక 3 సైడ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎవరైనా అంటే చాలా పెద్ద ఇల్లు ఇది, ఎన్ని రూమ్లు ఉన్నాయి కౌంట్ కూడా చేయలేము. 1 by 1 చాలా రూమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇది ఒక గెస్ట్ రూమ్. ఒకసారి ఇది కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. అంటే వరుసగా 3 రూమ్లు అయితే వచ్చినాయండి బెడ్రూమ్లు. తర్వాత ఈ చివరికి వస్తే ఇంటికి ఒకవైపు ఉండే ఏరియా అన్నమాట ఇది. పైనుంచి ఇలా గాలి వస్తుంటే ఇక్కడి నుంచి చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి అండి. అంత బాగుందన్నమాట ఈ ఇల్లు వచ్చి. ఇక్కడి నుంచి చూస్తే మీ ఊరంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా పైకి వెళ్తే కనుక మా పొలాల్లో ఏం చేసేవారు ఏంటి కనిపిస్తూ ఉండేవారు. పొలంలో కొబ్బరి చెట్లు అవి ఎంత ఉండేవి కాదు కదా, తక్కువ ఉండేవి. మిడిల్ బెడ్రూమ్ ఉంది కదా, మిడిల్ బెడ్రూమ్ యువతలకు వస్తే ఇక్కడ చాలా మడత మంచాలు అయితే ఉన్నాయి. ప్రస్తుత జనరేషన్లో ఎవరు మడత మంచాలు ఉపయోగించట్లేదు, కానీ ఏదైనా ఫంక్షన్ల పెళ్లి కానీ జరిగినా ఇటువంటి మడత మంచాలు గెస్టులకు ఇవ్వడానికి వీలుగా పాతకాలం నాటి రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట. ఈ రూమ్ కి బయటకు వస్తే బాల్కనీ టైప్ అన్నమాట. ఇక్కడి నుంచి చూస్తుంటే బయట వాతావరణం అంతా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చుట్టూ గ్రీనరీ, ఎక్కువ మొక్కలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత బయట వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఈ చెక్కల మెట్లెక్కి లాస్ట్ పైప్ ఫ్లోర్ ఉందండి. ఆ పైప్ ఫ్లోర్ ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు మనం. పైకి వస్తే చాలా ప్రశాంతంగా ఉందండి అసలు. పూర్వం రోజుల్లో అయితే పైన పడుకునే వాళ్ళు నైట్ టైం. ఓకే అండి. ఓకే. అది అక్కడ రూమ్లో మడత మంచాలు ఉన్నాయి కదా, ఒక 15-20 మడత మంచాలు ఉంటాయి. ఓకే అండి. ఓకే. మడత మంచాలు వేసేసుకుని పడుకుంటే కానీ ఓపెన్గా బ్రహ్మాండంగా గాలి వేసేది. అలాగా మడత మంచాలు ఈ రూమ్స్లో పెట్టేసేవాళ్ళం. ఓకే అండి. డే టైం పని వాళ్ళు మార్నింగ్ లేవగానే వెళ్ళడం సర్చ్ చేసి రూమ్లో పెట్టేవాళ్ళం. ఓకే అండి. ఇప్పుడు ఈ దోమలు ఈగలు ఇవన్నీ ఎక్కువైపోయి ఏసీలు కల్చర్ వచ్చిన తర్వాత పైన పడుకోవడం తగ్గింది.
వర్షం వస్తే ఆ గదిలో పడుకోవచ్చండి ఇక్కడ 4 గదుల్లోనూ వర్షం వచ్చినా 4 గదుల్లో కిటికీలు ఇప్పుడు ఇటు కూడా మొత్తం 6 కిటికీలు ఉంటాయి దీనికి. ఒక్కో దానికి 6 కిటికీలు ఉంటాయి. ఇప్పుడు ఇటు కూడా గుమ్మాలు అట్లా 2 గుమ్మాలు 4 కిటికీలు ఉంటాయి. ఓకే అండి. పైకి వచ్చిన తర్వాత ఈ దొరగారి మేడ చూస్తే చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే చాలా మేడలు చూసాం, కానీ ఈ మేడ ఏంటో చాలా డిఫరెంట్ లుక్లో ఉంది. చూసారు కదా, ఇటువంటి 4 నిర్మాణాలు అయితే ఉన్నాయండి. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, అలాగే దీనికి ఆపోజిట్లో కూడా 2 ఉన్నాయి. అంటే ఇంచుమించు 1935లో నిర్మించిన ఈ దొరగారి మేడ ఇంకా దగ్గరలోనే 100 సంవత్సరాలకి కంప్లీట్ అవ్వడానికి సిద్ధంగా ఉందండి. వీలైతే అప్పుడు కూడా వచ్చి మనం 100 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా ఒకసారి చేద్దాం. ఇదంతా ఎదురుండే ఫ్రంట్ ఫేసింగ్. ఇది ఫేసింగ్. ఇది చాలా ఎక్కువ ప్లేస్ ఉందండి. ఈశాన్యం. ఇది ఈ లాన్లు ఇవి మెయింటైన్ చేయడానికి, వాటరింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది మనుషులతో. వాళ్ళతో 4 మనుషులు ఉంటారు ఇంటికి. ఓకే అండి. ఓకే. 4 మనుషులు ఇక ఇంటి మెయింటెనెన్స్, గార్డెన్ మెయింటెనెన్స్, లాన్, మొక్కలు ఇవన్నీ. మీకు మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్. ఫ్రంట్ ఫేసింగ్. ఇంత ఖాళీ స్పేస్ అయితే ఎక్కడా లేదండి. ఖాళీ బిల్డింగ్స్కి, పూర్వం ఉన్న బిల్డింగ్స్కి ఇది లేదు. అందు గురించి షూటింగ్లు కట్టుకు అడుగుతారు, కానీ చిన్న చిన్న వాటికి మేము ఇవ్వట్లేదు. సరే, ఏదో సినిమా తీసారంటే ఇచ్చారండి? ఇచ్చాము. అదేంటంటే అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టిని. ఓకే అండి. ఓకే. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ అమ్మాయిని ఎవరు షరియా అబ్దుల్లా అని చెప్పి ఫోటోలు అవి కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే అండి. వాళ్ళు ఒకటో తీసుకున్నారు. అంతకుముందే చిన్న చిన్న సినిమాలు అవి కూడా తీశారు. ఇంకేంటంటే ఇంకా చేయటానికి వీటికే మాకు కొంచెం అసలు పాతకాలం నాటి రాజసం ఉట్టుపడుతుందండి. అసలు ఆ డిజైన్, ఆ ప్రతి డిజైన్ కూడా చెక్కలేమండి. ఈ డిజైన్ అసలు అది చెక్కడం అనేది ఇప్పుడు ఎవరి వల్ల అవుతుంది? అంత స్కిల్ ఉండే డిజైన్. అవునండి. మనం బోనపల్లి అనే గ్రామంలో దొరగారి మేడ ఎలా ఉంటుందని చాలామంది కోరిక. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓపిక్గా మనకి దొరగారు అయితే చూపించడం జరిగింది. యాక్చువల్గా ఎంత ఓపిక్గా హౌస్ని అంతా చూపించడం అంటే గ్రేట్ మాట. ఎందుకంటే వీళ్ళ పూర్వీకులు అందించిన ఆస్తిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ దొరగారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వారిని చూసి మిగతా గ్రామాల్లో కూడా ఇలాంటి పాతకాలం నాటి ఇల్లు భవిష్యత్ తరాలకు చూపిస్తారని కోరికతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓపిక్గా చూపించారు. దొరగారంటే ఎలా ఉంటారా అని అనిపించేలా చెప్పారన్నమాట. చూశారు కదా, దొరగారంటే ఎంత మంచి వాళ్ళు కూడా ఉంటారని మీకు అందరికీ పరిచయం చేయాలని కోరికతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బోనపల్లి గ్రామంతో చూస్తున్నాం కదండి. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన శివాలయం అంటండి చాలా బాగా నిర్మించారన్నమాట. చూసారు కదా ఏ విధంగా ఉందో. అంటే చాలా ఫేమస్ టెంపుల్ అంట ఈ బోనపల్లి గ్రామానికి సంబంధించిన శివాలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి.
చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని నిడమరు మండలానికి సంబంధించిన భోనపల్లి అనే గ్రామంలో దొరగారి మేడ గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. గతకాలం నాటి వైభవం, రాజసం భవిష్యత్ తరాలకి చూపించాలంటే ఇలాంటి పాతకాల నాటి మేడలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ దొరగారి మేడ 100 సంవత్సరాలే కాదండి, 1000 సంవత్సరాల వరకు వాళ్ళ వంశస్థులు కాపాడుకుంటూ మనకందరికి మళ్ళీ చూపిస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.